అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభరస్థాన. ప్రశాంత్ కిషోర్ గారు ఈరోజు ఆర్టీవీ న్యూస్ ఇంటర్వ్యూలో అంటే రవిప్రకాష్ గారి ఇంటర్వ్యూలో సంచలనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆంధ్ర ప్రజలు ఒకసారి ఆ వీడియో చాలా మాటలు చెప్పారు. అన్నీ అంటే మనం ఇక్కడ చర్చించుకుంటే ఆ ఇంటర్వ్యూ ఎంత టైం అయిందో అంత టైం కూడా మనకి ఇక్కడ అవుతుంది. కానీ క్లుప్తంగా మాట్లాడుకుంటే ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఏడాదిన్నర క్రితం ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారితో నేను కలవడం జరిగింది. అక్కడ నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయాలు బాగోలేదు, మీరు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పుకోలేదు. నేను కంపల్సరీ మళ్ళీ గెలుస్తున్నాను, అత్యధిక మెజార్టీతో నేను గెలుస్తున్నాను అని చెప్పి ఎందుకు ఓడిపోతున్నారో అని వివరాలు కూడా చెప్తే, కాదు నేను నెగ్గుతున్నాను ఎందుకంటే నేను ప్రజలకు డబ్బులు పంచిపెడుతున్నాను అని చెప్పారు. దానికి ఈయన కొన్ని కారణాలు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను ఒక ప్రొవైడర్ అంటే కొంతమందికి డబ్బులు కల్పించడం కానీ మరి ఏదన్నా పంచిపెట్టడం కానీ ఇటువంటి వాళ్ళు ప్రొవైడర్లు అంటారు. నేను వాళ్ళకి డబ్బులు పంచిపెడుతున్నాను కాబట్టి వాళ్ళు నాకే ఓటేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట నాకు చెప్పడం జరిగింది. చాలా విపరీతంగా నేను డబ్బులు పంచిపెడుతున్నాను, అందరికీ కూడా అప్పు చేసి కూడా పంచిపెడుతున్నాను. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను అని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు. ఆయన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏకీభవించలేదు అని అన్నారు. అంటే మీరు ఇచ్చిన సలహాలే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పరిపాలన నేను ఎటువంటి సలహాలు ఇవ్వలేదు. ఓన్లీ నవరత్నాలను ఒకదాన్ని నేను తయారు చేసి ఇవి చేస్తూ అభివృద్ధి కూడా చేయమని చెప్పాను. ఎందుకంటే అభివృద్ధి చేయొద్దని చెప్పలేదు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలు కొంతమందికి కావాలి, ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, అభివృద్ధి రోడ్లు ఇవ్వాల్సిన వాళ్ళకి రోడ్లు ఇవ్వాలి. అంటే ఆయా రకాల వర్గాలందరికీ ఆయా రకాలుగా వాళ్ళకి ప్రభుత్వం అంతా పనిచేసి పెట్టాలి తప్ప ఏదో నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను, నేను నెగ్గేస్తాను అనుకుంటే పొరపాటు అని నేను 2-3 సార్లు ఆయన చెప్పడం జరిగింది. మీడియా ద్వారా కూడా హెచ్చరించడం జరిగింది. నేను ఆయన ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళలేదు, ఎంతవరకు ఆయన నేను కలవలేదు. సంవత్సరాల క్రితం ఢిల్లీలో కలిశాను, తర్వాత బీహార్లో నా రాజకీయం నేను చేసుకుంటున్నాను అని క్లియర్గా చెప్పడం జరిగింది. వాటితో పాటు కొన్ని హాట్ కామెంట్లు చెప్పడం జరిగింది. ప్రజలు ఎవరిని అనుకుంటారంటే నాయకుడిని ఎన్నుకుంటాడు, పరిపాలన చేసే నాయకుడిని ఎన్నుకుంటారు, ప్రజానాయకుడిని ఎన్నుకుంటారు తప్ప ఒక రాజును ఒక ప్రొవైడర్ను ఎన్నుకోరు. రాజు అంటే నియంతృత్వ ధోరణితో తను ఏదనుకుంటే అదే చేస్తాడు. ప్రొవైడర్ మీకు ఏం కావాల్సిందని ఇస్తున్నాను కదా అని ధోరణి ఉంటాడు. నాయకుడు ప్రజల అవసరాలు తెలుసుకుని రాష్ట్రానికి ఏం కావాలి ఇవన్నీ తెలుసుకుని చేసేవాడే నాయకుడు అవుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి తనకు తాను ఒక ప్రొవైడర్గానో ఒక రాజుగానో ఊహించుకున్నాడు. ఉద్యోగాలు ఇవ్వలేదు, రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు బాగు చేయలేదు, నిరుద్యోగుల విధానాలు చేయలేదు, విద్యా విధానం అన్నాడు. ఇంగ్లీష్ మీడియం మార్చినంత మాత్రాన విద్యా విధానంలో గొప్ప మార్పులు వచ్చేస్తాయా? హాస్పిటల్లో కొన్ని ఉద్యోగాలు తీసినంత మాత్రాన హాస్పిటల్లో మార్పులు వచ్చేస్తాయా? ఇంకా మెడిసిన్ అందకుండా ఒకే బెడ్ మీద 2 పేషెంట్లు ఉంటూ హాస్పిటల్ వ్యవస్థలో తీరుతెన్నులు బాగాలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ విధమైనటువంటి హాట్ కామెంట్ ప్రశాంత్ కిషోర్ చేయడం జరిగింది. మీకు వీలైతే ఒకసారి ఆర్టీవీలో ప్రశాంత్ కిషోర్ గారి వెంటనే ఈరోజు వచ్చింది, ఒకసారి చూడండి. ఇంకా చాలా హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలకు ప్రజానాయకుడు కావాలి తప్ప రాజు కానీ ప్రొవైడర్ కానీ అవసరం లేదు. అభివృద్ధి అంటే అన్ని రకాలుగా ఉంటుంది. రాజధాని లేని రాష్ట్రం కూడా ఈ రోజున ఆంధ్రలో ఉంది. ప్రజలకు కొంతవరకు డబ్బులు పంచిపెట్టారు తప్ప అప్పులు చేసి ఇంక మిగతా ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. అంటే నేను డబ్బులు పంచిపెట్టినట్టు నాకు ఓటు వేస్తారని అనుకోవడం పొరపాటు అని చెప్పడం జరిగింది. ఇంకా చాలా కామెంట్ చేశారు. అంటే నాకు ఐడియా ఉన్నాయి, నేను విన్న తర్వాత నా మైండ్లోనే మీకు చెప్తున్నాను. ఓకే, జై భీమ్ అందరికీ.